ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి ట్రోఫీ కోసం ప్రయత్నిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు నిరాశ తప్పలేదు. కప్పు నమ్మదే అనే కలగానే మారింది. అయితే ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ అవకాశాలు దూరం అవుతున్న వేళ అద్భుతంగా పుంజుకొని ఒక్కసారిగా వరుస విజయాలతో దూసుకొచ్చిన బెంగళూరు ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓటమి పాలైంది. దీంతో ట్రోఫీ అందుకోకుండానే మరో సీజన్ ను ముగించింది. కీలకమైన మ్యాచ్ లో బెంగళూరుపై రాజస్థాన్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ప్రతి మ్యాచ్ లో ఓపెనర్లు మంచి శుభారంభం అందిస్తున్న వేళ ఈసారి మాత్రం పేలవంగా ఆరంభించింది. కోహ్లీ 33, డూప్లిసెస్ 17 పరుగులకే వెనువెంటనే పెవిలియన్ చేరారు. ముఖ్యంగా గ్లెన్ మ్యాక్స్వెల్ గోల్డెన్ డకౌట్ కావటం బెంగళూరు భారీ స్కోర్ చేయలేకపోయింది. బ్యాటింగ్ పిచ్ పై టార్గెట్ చిన్నగా ఉండడంతో రాజస్థాన్ ఈజీగా గెలిచింది. ఈ ఐపీఎల్ 6 వరుస విజయాలతో దూకుడుతో ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించిన రాయల్ ఛాలెంజర్స్ ఎలిమినేటర్ మ్యాచ్ లో తడబడి బ్యాటింగ్ బౌలింగ్ లో రెండింటిలోనూ విఫలమై ఓటమి పాలైంది. ఈ ఓటమి బెంగళూరు అభిమానులనే కాదు ఆ జట్టు ఆటగాళ్లకు కూడా తీవ్ర నిరాశ మిగిల్చింది. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మాత్రం జీర్ణించుకోలేని విషయం. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఒక్కసారైనా కప్పు అందించాలనే తన కళ ప్రతి ఏడాది కళగానే మిగిలిపోతుంది. అయితే ఈసారి కూడా కప్పు అందుకోలేకపోవడంతో ఎలిమినేటర్ మ్యాచ్ ఓటమి అనంతరం కెప్టెన్ ఫాఫ్ డూప్లిసెస్ ను హత్తుకొని ఒక్కసారిగా ఏడ్ చేశాడు కోహ్లీ. అలాగే డగౌట్ లో కూర్చొని కన్నీరు పెట్టుకున్నాడు. దీనంగా కూర్చొని బాధతో ఒంటరిగా దిగులు చెందుతూ కనిపించాడు. ఇక మరోవైపు ఈ సీజన్ చివరిదని ముందే ప్రకటించిన దినేష్ కార్తిక్ ఈ మ్యాచ్ తో ఐపీఎల్ కు వీడ్కోలు పలికాడు. ట్రోఫీతో గొప్ప ముగింపు లభిస్తుందనుకుంటే ఎలిమినేటర్ తో నిష్క్రమించడంతో దినేష్ కార్తిక్ నిరాడంబరంగా లీగ్ నుంచి వైదొలిగాడు. రిటైర్మెంట్ ప్రకటించిన దినేష్ కార్తిక్ కు జట్టు ఆటగాళ్లు వీడ్కోలు పలికారు.